అందరికీ నమస్కారం. నేను ఈ వీడియోలో ఎవరిని విమర్శించడం లేదు, ప్రభుత్వాన్ని కూడా తప్పుపట్టడం లేదు. ప్రజల్లో పెరుగుతున్న భయాందోళనలు తగ్గాలని, ప్రభుత్వంపై మరింత నమ్మకం పెరగాలని మాత్రమే మాట్లాడుతున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో 3 విషయాలపై చాలా అనుమానాలు ఉన్నాయి. సుగాలి ప్రీతి కేసు, 30,000 మంది అమ్మాయిల మిస్సింగ్ అంశం, తిరుపతి లడ్డు వివాదంలో సిట్ రిపోర్ట్. ఈ 3 విషయాలు రాజకీయాల కంటే పెద్దవి. ఇవి ప్రజల నమ్మకానికి సంబంధించినవి. ప్రజలు అడుగుతున్నది ఒకటే, నిజం ఏమిటి? సుగాలి ప్రీతి కేసులో అసలు దర్యాప్తు ఎక్కడుంది? దోషులు ఎవరైనా ఉంటే ఎందుకు ఇంకా పూర్తి న్యాయం కనిపించడం లేదు? 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అని గతంలో సభల్లో చెప్పారు. అందులో ఎంతమంది దొరికారు? ఇంకా ఎంతమంది ఆచూకీ లేదు? ప్రభుత్వం దగ్గర ఉన్న అసలు డేటా ఏమిటి? తిరుపతి లడ్డు వివాదంలో సిట్ ఏం గుర్తించింది? ప్రజలు నమ్మేలా పూర్తి నివేదిక ఎందుకు బయటపెట్టకూడదు? ఇవి ప్రశ్నలు మాత్రమే, ఆరోపణలు కాదు. అందుకే నా వినతి ఏంటంటే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే ప్రభుత్వం తరపున ముందుకు వచ్చి ఈ 3 అంశాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎందుకంటే అధికారం లేని రోజుల్లోనే ఈ అంశాలపై పోరాడిన నాయకుడు ఆయనే. సుగాలి ప్రీతి కోసం న్యాయం అడిగింది ఆయనే. మహిళల భద్రతపై చట్టసభల్లో మాట్లాడింది ఆయనే. ప్రజల బాధను రాజకీయాల కంటే పెద్దదిగా చూపించింది ఆయనే. అలాంటి నాయకుడు ఇప్పుడు అధికారంలో ఉండి కూడా నిజాలు ప్రజలకు తెలియజేయకపోతే ప్రజల్లో నాయకులపై నమ్మకం తగ్గిపోతుంది. కానీ అదే పవన్ కళ్యాణ్ గారు అధికారిక డేటా, దర్యాప్తు వివరాలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అన్నీ పారదర్శకంగా ప్రజల ముందు ఉంచితే భయాలు తగ్గుతాయి, అపోహలు తొలగిపోతాయి, ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుంది. ప్రజల ప్రభుత్వాన్ని నమ్మాలంటే ప్రభుత్వం కూడా ప్రజలకు నిజాలు చెప్పాలి. అందుకే నేను అడుగుతుంది విమర్శ కాదు, పారదర్శకత మాత్రమే. శ్వేతపత్రం విడుదల చేయండి, ప్రజలకు నిజాలు తెలియజేయండి. జై హింద్.